ప్రతిరోజు శివుడిని ఈ 3 సమయాల్లో పూజించి మీ మనసులోని కోరికను చెప్పుకుంటే ఆ కోరికలను క్షణాల్లో తీరుస్తాడని పండితులు చెప్తున్నారు. మన హిందూ మతంలోని ప్రధాన దేవతలలో శివుడు ఒకరు. హిందువులు పూజించే దేవతలను శివుడు ప్రథములు. సోమవారం అంటే శివుడికి ఇష్టమని మన అందరికీ తెలుసు. మనం శివుడికి భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివుడు అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. అయితే శివుడికి ఎలా పూజ చేయాలి, శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను, దానితో పాటుగా శివుడిని ఏ ఏ సమయాల్లో పూజించాలి దాని గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోను చూస్తున్నారు కదా, ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు శివ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు. అయితే ఈ సృష్టిలో జరిగే మంచైనా చెడైనా నవగ్రహాలకు అధిపతి అయిన శివుడు కరుణ ఉంటే ఎలాంటి గ్రహ దోషాలైనా తొలగిపోతాయట. ఆ పరమేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం. హిందూ మతం ప్రకారం వారంలోని 7 రోజులు ఏదో ఒక దేవతలకు అంకితం. ఇందులో సోమవారం అంటే అంకితమైన రోజు. సోమవారం నాడు విధి విధానాలతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఆ మహాశివుడి కటాక్షం లభిస్తుంది అంటారు. కోరిన కోరికలు నెరవేరుతాయి. ఆ శివుడికి చెంబుడు నీళ్లు, స్వచ్ఛమైన భక్తి ఉంటే చాలు అంటారు జ్యోతిష పండితులు. సోమవారం వ్రత ఉపవాసాలతో పాటు కొన్ని పద్ధతులు పాటిస్తే శివుడు అనుగ్రహం కలిగి అన్ని కష్టాలు దూరం అవుతాయి. దాంతోపాటు ఇల్లంతా ధనధాన్యాలతో నిండిపోతూ ఉంటుంది. సోమవారం నాడు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఆచరిస్తే శివుడు ప్రసన్నుడై అన్ని కోరికలు నెరవేరుస్తాడని పండితులు చెప్తున్నారు. శివుడి కటాక్షం కోసం ఎలాంటి పద్ధతులు ఆచరించాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర ప్రకారం సోమవారానికి ప్రత్యేక మహత్యం ఉంది. ఒకవేళ వారంలోని మొదటి రోజు ప్రారంభం శివుని పూజతో ప్రారంభం జరిగితే వారం అంతా భక్తులపై ఏ విధమైన కష్టం రాదని నమ్మకం. సోమవారం ఉదయం స్నానం చేసిన తర్వాత శివుడిని పూజించాలి. పూజా సమయంలో శివలింగంపై గంగాజలం సమర్పించాలి. ఆ తర్వాత నేతి దీపం వెలిగించాలి. చందన బొట్టు పెట్టాలి. శివుడికి పూజా సమయంలో శివ చాలీస, శివాష్టకం పఠించాలి. దీని వలన కష్టాలు, ఇబ్బందులు అన్నీ దూరం అవుతాయి. అన్ని కోరికలు త్వరగా పూర్తవుతాయి. శివుడు ప్రసన్నుడై భక్తులపై వరాలు కురిపిస్తాడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం వైవాహిక జీవితం దుఃఖమయంగా ఉన్నా లేదా పెళ్లిలో ఏ విధమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తున్నా సోమవారం రోజు శివాలయంలో గౌరీ శంకర్లకు రుద్రాక్ష సమర్పించాలి. ఇలా చేయడం వలన ఆ వ్యక్తి కష్టాలను దూరం అవుతాయి. ధనవర్షం కురుస్తుంది. లింగ రూపంలో ఉన్న శివుని పూజిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఉన్నత స్థానాలు చేరుకుంటాడని పండితులు చెప్తూ ఉంటారు. శివుడికి విభూది అత్యంత ప్రీతిపాత్రమైనది. ఎవరైతే విభూది ధరిస్తారో వారికి శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. శివునికి 3 ఆకులు ఉన్న బిల్వపత్రం అంటే ఎంతో ఇష్టం. శివుడిని పూజించేటప్పుడు బిల్వపత్రంపై తెల్లటి చందనం రాసి ఆ శివుడికి అర్పించాలి. మనసులోని కోరికలు పూర్తవుతాయి. దానితో పాటు ఇంట్లో లక్ష్మీదేవి ఆవాసం ఉంటుంది. సోమవారం నాడు పూజ చేసే సమయంలో శివమంత్రం ఓం నమ శివాయ అని పఠించాలి. దీని వలన ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఆ వ్యక్తి ఆదాయంలో వృద్ధి కనిపిస్తుంది. ఇంట్లో శివలింగం పెట్టుకున్న వారు ఖచ్చితంగా జలాధార ఉండేలాగా చూసుకోవాలి. జలాధార లేకుండా శివలింగం పెట్టుకుంటే నెగటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది. గుర్తుంచుకోవాలి. శివుడికి వెలగపండు ఎంతో ఇష్టం. వెలగపండును శివుడికి సమర్పిస్తే దీర్ఘ ఆయుష్షువు సొంతం అవుతుంది పురాణాలు చెప్తున్నాయి. శివుడికి పూజ చేసే సమయంలో శివలింగంపై ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొబ్బరి నీళ్లు పడకుండా చూసుకోవాలి. చివరికి పూజ చేసే సమయంలో ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. శివుడు అభిషేక ప్రియుడు. కేవలం నీళ్లు పోసి భక్తితో పూజిస్తే శివుడు ప్రసన్నం చెంది మనకు ఉన్న సమస్యలన్నీ, కష్టాలు తొలగిస్తాడు. అయితే శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉండాలంటే ఈ 3 సమయాలు శివుడిని ఎవరైతే పూజిస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పండితులు చెప్తున్నారు. అందులో మొదటిది, సూర్యుడు ఉదయించేటప్పుడు శివుడికి అభిషేకం చేసి పూజలు చేస్తే శివుడు ఇట్టే ప్రసన్నుడు అయిపోతాడు. మీ మనసులోని కోరికలు నెరవేరుస్తాడు. ఒక రోజుకి సూర్యుడు 3 దిశలు మారుతాడు. ఒకటి ఉదయం అంటే సూర్యోదయం, మరి ఒకటి మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు, ఇంకొకటి సాయంత్రం అంటే సూర్యాస్తమయం. ఈ 3 సమయంలో శివుడికి ఎవరు తలుచుకుంటారో, ఎవరిని ఇష్టంగా పూజలు చేస్తారో వారి కోరికలు శివుడు క్షణాల్లో తీరుస్తాడు. అంతేకాక ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు మీ దరి చేరవు. సూర్యుడి దిశలు మారేటప్పుడు శివుడు కైలాసాన్ని విడిచి భూలోకంలో విహరిస్తాడని పండితులు చెప్తున్నారు. కాబట్టి ఈ 3 సమయాలు శివుణ్ణి పూజించి మీ జీవితాల్లో ఉన్న కష్టాలను, సుఖాలను మార్చుకోండి. ఈ 3 సమయాలు శివుణ్ణి తలుచుకొని చాలు
మీ మనసులోని కోరికలను క్షణాల్లో తీరుతాయని పండితులు చెప్తున్నారు. శివుడు ప్రతిరోజు పూజించే వారికి శివుడు అభయాన్ని ఇస్తాడు పండితులు చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివుడిని ఈ 3 సమయాలు అంటే సూర్యోదయం అయినప్పుడు, మధ్యాహ్నం సమయంలో, సూర్యాస్తమయం అయినప్పుడు ఆ పరమేశ్వరుని ఆరాధించి మీ మనసులోని కోరికలు నెరవేర్చుకోండి. శివుడి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని, మీ జీవితంలో ఎలాంటి కష్టాలు సమస్యలు రాకుండా ఉండాలని శివుడికి ఈ 3 సమయాలలో పూజలు చేయండి. ఈ 3 సమయాలలో శివుడిని తలుచుకున్నా చాలు మీ కోరిక క్షణాల్లో నెరవేరుతాయి. శివుడు, శంకరుడు, పరమేశ్వరుడు, రుద్రుడు, భోలేనాథ్, ముక్కోటి ఇలా ఎన్ని పేర్లు ఆ జంగమయ్యకు. చేతిలో శూలం, మెడలో సర్పం, పులి చర్మం కట్టుకొని, ఒళ్ళంతా బూడిద పూసుకొని ఎప్పుడూ ధ్యానంలో మునిగిపోయే ఆదియోగి అణువణువుకు ఒక చరిత్ర ఉందని చెప్తూ ఉన్నాయి పురాణాలు. అయితే శివుడికి 3వ కన్ను ఎలా వచ్చింది అన్న ధర్మ సందేహానికి మాత్రం పురాణాలలో రకరకాల కథనాలు ఉన్నాయి. 3వ కన్ను తెరిస్తే చాలు. బసవయ్య 3వ కన్ను గురించి పురాణాలు ఏం చెప్తున్నాయో ఒకసారి చూద్దాం. ఒకానొక రోజు శివుడు ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆ స్థలానికి ఆయన భార్య పార్వతీదేవి వచ్చేసింది. ఆయన ధ్యానంలో ఉన్నాడని గమనించిన పార్వతి భర్తను సరదాగా ఆట పట్టిద్దామని మనసులో అనుకుంటుంది. శివుడి వెనుక నుంచి వెళ్ళి ఆయన కళ్ళను పార్వతీదేవి మూస్తుంది. అయితే శివుడు ఎడమ కన్ను చంద్రుని, కుడి కన్ను సూర్యుని సూచిస్తుంది. అయితే పార్వతీదేవి ఆ 2 కళ్ళను మూసివేయడంతో ముల్లోకాలు మొత్తం చీకటి నలుముకొని అల్లకల్లోలంగా మారుతాయి. దేవతల నుంచి పామరుల వరకు అందరూ కూడా ఆందోళన చెందుతారు. ఆ క్రమంలోనే నీలకంఠుడు తనలోని శక్తిని అంతా పోగేసి నుదుటిన 3వ కన్ను ఉద్భవింపజేస్తాడు. ఆ తర్వాత ముల్లోకాలకు వెలుగును ప్రసాదిస్తాడు. ఈ క్రమంలోనే శివునికి 3వ కన్ను వచ్చిందని పురాణాల్లో ఉన్న కథ. అయితే ఈ అగ్నికి వేడికి పార్వతీదేవి చేతులు చెమటలు పట్టగా ఆ చెమట చుక్కల నుంచి అంధకుడు ప్రాణం పోసుకున్నట్లుగా పురాణాల్లో చెప్తూ ఉన్నాయి. ఇది ఇలా ఉంటే మరిన్ని కథలు కూడా వాడుకలో ఉన్నాయి. ఆదిపరాశక్తి త్రిమూర్తులు అయిన బ్రహ్మ, విష్ణు, శంకర్లను సృష్టిస్తుంది. అయితే ఆ ముగ్గురిలో ఎవరో ఒకరు తనను వివాహం చేసుకోవలసిందేనని ఆదిపరాశక్తి ఆజ్ఞాపిస్తుంది. అందుకు మొదట ముగ్గురు కూడా నిరాకరిస్తారు. ఎంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆదిపరాశక్తి తన 3వ కన్ను తెరిచి ముగ్గురిని భస్మం చేస్తానంటూ శపించగా అప్పుడు పరమేశ్వరుడు ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తాడు. అప్పుడు ఆ 3వ కన్ను తనకి ఇస్తే తనను వివాహం చేసుకుంటానని మాట ఇస్తాడు. అన్నట్లుగానే ఆదిపరాశక్తి శివుడికి 3వ కన్ను ప్రసాదిస్తుంది. ఆ 3వ కన్ను పొందిన వెంటనే శివుడు దాన్ని తెరిచి ఆదిపరాశక్తిని భస్మం చేస్తాడు. అలా భస్మమైన బూడిదను ఒక భాగాన్ని పార్వతిగా, ఒక భాగాన్ని లక్ష్మిగా, ఇంకో భాగాన్ని సరస్వతిగా సృష్టించారని పురాణాల్లో చెప్తూ ఉంటారు. మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ కొట్టండి. మీ బొంతల వర్షిణి.